హలో ఫ్రెండ్స్, టుడే మనం ఆంధ్ర ఊటీగా పిలువబడే అర్సిలి హిల్స్కి అయితే బయలుదేరాం. ఈ అర్సిలి హిల్స్కి ఇంకొక పేరు ఉంది. ఆ పేరు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. కొండ కూడా ఎక్కక ముందే చాలా చలిగా ఉంది ఇక్కడ. ఇది సంవత్సరం పొడవునా చాలా చల్లగా ఉంటుంది. దీనికి గల కారణం ఇది సముద్రం మట్టానికి 4160 అడుగులు ఎత్తులో ఉండడం దీనికి ప్రధాన కారణం. మనం వెళ్ళే దారిలో చాలా పక్షులని, జంతువులని చూడడం అయితే జరుగుతుంది. మనం అర్సిలి హిల్స్లోకి వెళ్ళడానికి అయితే 4 వీలర్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. హిల్స్ పైకి ఎక్కే కొద్దీ చాలా గ్రీనరీగా ఉంది. వచ్చామన్న ఆనందము, ఎగ్జైట్మెంట్ని ఆపుకోలేక ప్రతి ఒక్కరు వాళ్ళ ఫోన్లు తీసి ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడము, స్నాపులు పెట్టడము, ఇలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ అర్సిలి హిల్స్ని. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు మొత్తం 6 వ్యూ పాయింట్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు మనం సెకండ్ వ్యూ పాయింట్ చూద్దాం రండి. ఇక్కడ ఎల్ఈడి బోర్డ్తో అర్సిలి హిల్స్ అన్ని చాలా బాగుంది. బట్ దాన్ని అయితే ఎవరో పగలగొట్టారు. టూరిస్ట్ ప్లేస్ అంటే మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఆ లోయని చూస్తుంటే నాకు చాలా భయం వేసిందండి. ఒకసారి కిందకి తొంగి చూద్దాము అని చెప్పి చాలా భయంగానే ఉంది. బట్ ఫ్రెండ్స్ చాలా ఫోర్స్ చేశారు, తీసుకెళ్ళారు నన్ను అక్కడికి. ఆ కింద చూస్తుంటే ఏదో పెద్ద లోయలో ఉన్నట్టు, నేను కింద పడిపోయినట్లు నాకు ఫీలింగ్ వస్తుందండి. బట్ మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. నాకు అంత ధైర్యం లేదండి బాబు, అందుకే నేనైతే వెళ్ళట్లేదు లోపలికి. కొంచెం దూరంగానే ఉన్నాను. ఫ్యామిలీస్ కూడా వచ్చారండి ఇక్కడికి అయితే. అర్సిలి హిల్స్లో ఉన్న 3 వ్యూ పాయింట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెంటనే జూ పార్క్ వెళ్దాం అనుకున్నాం. బట్ మా రాజుగారికి అయితే ఆకలేసింది. ఆ రాజుగారికి ఏదైనా కొనిద్దామని చెప్పి వెళ్ళాము. మామిడికాయలు తీసుకున్నాడు, తిన్నాము. ఇంకా వెంటనే అయితే జూ పార్క్లోకి ఎంటర్ అయిపోయినాము. అక్కడ ఫర్ హెడ్ 25 రూపీస్ ఛార్జ్ అయితే చేశారు. వెళ్ళంగానే జింకలు అయితే మాకు దర్శనం ఇచ్చాయి. తర్వాత కుందేళ్ళు అయితే చాలా బాగా దర్శనం ఇచ్చాయి మాకు. నెక్స్ట్ నెమ్మలు అయితే కనిపించింది. అది నాట్యం చేస్తూ కనిపించింది. చాలా ఆహ్లాదకరంగా అనిపించింది వెళ్ళిన ప్లేస్లో. అది డాన్స్ చేస్తున్న చెప్పి దాన్నే చూస్తూనే ఉన్నాము. అది ఆగిన తర్వాత మేము బయలుదేరాము. తర్వాత ముసలి దగ్గరికి అయితే వెళ్ళాము. అది అస్సలు కదలట్లేదండి బాబు. ముసలి అయితే ఎందుకు కదలట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. నిద్రపోయిందో లేదంటే మమ్మల్ని చూస్తే ఆయన దొరికితే తినేద్దామని చూస్తుందో తెలియట్లేదు. జూ పార్క్లో అలా ముందుకు వెళ్తూ ఉండగా మాకు ఒక ప్లేస్ అయితే కనిపించిందండి. ఈ ప్లేస్ చూడగానే ఎక్కడో చూశాను అనిపించిందండి మూవీస్లో. ఆ మూవీ ఏంటో మీకు తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు, పాటలు పాడుతున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అయితే నాకంటే ఎక్కువగా. నెక్స్ట్ ఇంకా చెరువుకల్ అయితే మా ఓడైతే వాకింగ్ స్టైల్లో ఒక వీడియో తీస్తూ ఉన్నాడు. మీరైతే గమనించండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడైతే. మేము నెక్స్ట్ తీవే మూవీలో మా హీరో ఎవరో తెలుసా అండి? వీడే నరేష్ గారు. బాగుంటాడు చూడ్డానికైతే, బట్ చాలా మంచి మనిషి. అలా మేము చెరువు కల్లా వ్యూ చూద్దాము అని చెప్పి వెళ్ళాము. చెరువు అయితే చాలా క్లీన్గా ఉంది. బట్ బోటింగ్ చేద్దాం అనుకున్నాం, టైం ఆల్రెడీ ఎక్కువైపోయింది అని చెప్పి మేమైతే బయలుదేరేద్దాము అనుకొని జస్ట్ దాంట్లోకి ఎక్కి ఆ చెట్ల మధ్యలో కాసేపు అలా తిరిగాము. తిరిగిన వెంటనే మళ్ళీ ఇంక బోట్లోకి వెళ్ళి కూర్చున్నాను. అలా మా వాళ్ళు వీడియో తీసి నాకు కామెడీ అనిపించేసి మళ్ళీ పైకి అయితే వచ్చాను. ఆ చెట్లను చూస్తూ ఉండగా ఈ పార్క్లో ఈ చెట్ల మధ్యలో వెళ్తుంటే ఏదో కొత్త స్వర్గంలోకి అయితే వచ్చినట్లు మాకు అనిపించింది. మా ఫ్రెండ్స్ అయితే అసలు ఆగట్లేదు తెలుసా. నాకంటే ముందుగా వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ఒకడైతే పడవలో తిరుగుతున్నాడు, ఒకడేమో ఫొటోస్ తీసుకుంటున్నాడు, ఒకడేమో డ్యాన్స్ చేస్తున్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేశారండి. రిటర్న్లో వస్తుంటే మాకు ఈ చెట్టు అయితే మర్రి చెట్టు కనిపించిందండి. ఇది దాదాపు 200 సంవత్సరాల క్రితం చెట్టు ఇదండి. అలా జూ పార్క్లో కొంచెం ముందుకు రాగానే చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ జారే బండ, ఉయ్యాలలు, చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. బట్ మేము చిన్నపిల్లలు కాదు కాబట్టి అటు సైడ్ వెళ్ళలేదు. ఈ వంతెనలో అయితే కొన్ని ఫొటోస్ దిగాము. అర్సిలీస్ని మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పటిదాకా మా వీడియోని చూస్తున్నట్లయితే మాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, మాకు హోప్గా ఉంటుంది.